53వ డివిజన్లో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ప్రతి గడపకి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కూడా అభ్యర్థించి మేము చేసినటువంటి పనులు గత 5 సంవత్సరాల కాలంలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో చేయబోయేటటువంటి కార్యక్రమాలు అన్నీ వాళ్ళకి వివరించి ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క డివిజన్లో ఎస్టీలు ముఖ్యంగా యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఎస్సీ సామాజిక వర్గంలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ముస్లిం సోదరులు, రెడ్డి సోదరులు గణనీయంగా ఉన్నటువంటి ఈ యొక్క 53వ వార్డులో ఇక్కడ మంచి రోడ్లు వేయడం జరిగింది. మంచి భవంతులు కూడా కట్టించడం జరిగింది. ఈ యొక్క వార్డుని అద్భుతంగా గతంలో డెవలప్ చేశాం. రాబోయేటటువంటి కాలంలో కూడా ఇక్కడ అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా పూర్తిగా తీరుస్తామనని ప్రజలందరికీ కూడా, ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. నేను ఈ యొక్క నెల్లూరుని కానీ ఏదో నెల్లూరుని న్యూయార్క్ పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పను, కానీ నెల్లూరు పట్టణం ఖచ్చితంగా దేశంలో ఒక మంచి సిటీగా, ఒక మంచి పార్లమెంటుగా, అన్ని హంగులు ఉండేటటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక ఈ యొక్క అభివృద్ధి పథకాలకు కానీ వస్తే మీరు ఒక్కటే గుర్తించండి, నెల్లూరు అన్నటువంటిది ఒక రైలుకి ఇంజిన్ ఎలాంటిదో అలాంటిది నెల్లూరు పట్టణం అన్నటువంటిది. కాబట్టి నెల్లూరు పట్టణం అన్ని రకాలుగా పారిశ్రామికంగా, సేవారంగంలో, సాఫ్ట్వేర్లో కానీ, ఇటు వ్యవసాయ రంగంలో కానీ అన్ని విధాలా కానీ అభివృద్ధి చెందించినట్లయితే, అన్ని వనరులు ఉన్నాయి, తప్పకుండా మన కృషి కానీ ఉంటే తప్పకుండా నెల్లూరుని దేశంలోనే ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఇక ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఈ యొక్క డివిజన్ ప్రజలే చూస్తున్నారు. మేము ప్రతి ఇంటింటికి వస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, లేకుంటే నారాయణ కానీ, ఎవరు కూడా గడప గడపకి ప్రతి ఒక్కరికి వచ్చి మేము ఇది చేశాం, ఇది చేయబోతున్నాం అన్నటువంటి విషయం ఇంతవరకు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఎన్నికల సమయంలోనే వీళ్ళు అందుబాటులో లేరు అని అంటే, ఎన్నికలు అయిన తర్వాత మీరు కానీ గెలిపిస్తే వీళ్ళు నిజంగా అందుబాటులో ఉంటారా? వీళ్ళు ఢిల్లీ, లండన్, సింగపూర్, దుబాయ్ ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉంటారా అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఇక గత 5 సంవత్సరాల కాలంలో ఈ డివిజన్కి సంబంధించి మొత్తం డీబీటీ ద్వారా కానీ, నాన్ డీబీటీ ద్వారా కానీ 40 కోట్ల రూపాయలు ఈ డివిజన్ మీద ఖర్చు పెట్టడం జరిగింది. 53, 54 వార్డులు ఆనుకొని ఉన్నటువంటి పెన్నా నదికి 110 కోట్లతో రీటైనింగ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది. ఇక 43 లక్షల వారధి సెంటర్, 43 లక్షలతో వారధి సెంటర్లో రోడ్డుని పూర్తి చేయడం జరిగింది. బుడగ జంగాల ఇళ్లకు సమీపంలో 10 లక్షలతో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది. ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసి 1.5 కోట్లతో గృహాలని నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ వార్డులో ఆలయాలకు 2 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ యొక్క డివిజన్లో మేము ఏం చేస్తామన్నటువంటి విషయంలో మాకు చాలా స్పష్టత ఉంది. వెంకటేశ్వరపురం నుంచి గాంధీ గిరిజన కాలనీ వరకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. గిరిజన కాలనీలో 10 పడకల ఆసుపత్రిని ఏర్పాటు, వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా మంచి మళ్ళీ దాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాం. పెన్నా కట్టపై రోడ్డు నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం మాజీ మంత్రి పి నారాయణ మీకు ఏమి హామీ ఇచ్చారు, ఎంతవరకు నెరవేర్చారు అన్నటువంటిది మీకు తెలుసు. ఆయన 5,200 కోట్లు ఖర్చు పెట్టానంటున్నాడు. దాంట్లో ఏమాత్రం డ్రైనేజ్ ఏదో ఒక మొక్కుబడిగా అటు ఇటు చేసి మళ్ళీ రోడ్లనన్నింటినీ ధ్వంసం చేసినటువంటి ఆ మంత్రిగా ఆయన నెల్లూరుకి అన్యాయం చేశాడే కానీ న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. మేము వాటినన్నింటినీ డ్రైనేజ్ నిర్మాణం పూర్తిగా సంపూర్ణంగా పూర్తి చేస్తాం.
తప్పకుండా నెల్లూరు పట్టణం ఈ యొక్క 53వ డివిజన్ 54 మాత్రమే కాదు, నెల్లూరు పట్టణాన్నే ఒక సుందరమైనటువంటి క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా, దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి పార్లమెంటుగా తీర్చిదిద్దుతామనని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ యొక్క నియోజకవర్గం, ఈ యొక్క డివిజన్ నుంచి ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ గారిని, నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి నేను విజయసాయిరెడ్డిని అయినటువంటి నన్ను గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలు చేస్తాను.